ఇప్పటి వరకు మనం డావించి రిజాల్వ్లో మీడియా ట్యాబ్ అండ్ కట్ ట్యాబ్ గురించి తెలుసుకున్నాం. మీడియా ట్యాబ్లో మనం ఫుటేజెస్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ వాటిని ఎలా సాగ్రిగేట్ చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం. అండ్ దాంట్లో కొన్ని పవర్ఫుల్ టూల్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అండ్ దాని తర్వాత కట్ ట్యాబ్లో మనం ఇంపోర్ట్ చేసుకున్న ఫుటేజెస్ని ఎలా రఫ్ ఎడిట్ చేయాలి అండ్ వాటిపైన ఎలా ట్రాన్సిషన్స్, ఎఫెక్ట్స్ అండ్ టైటిల్స్ ఎలా యాడ్ చేసుకోవాలి అండ్ కొన్ని అడ్వాన్స్డ్ కంట్రోల్స్ని యూజ్ చేసి రఫ్ ఎడిట్ని ఎలా స్మూత్ చేయాలో నేర్చుకున్నాం. సో డావించి రిజాల్వ్లో నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి ఎడిట్ ట్యాబ్. హలో గైస్, దిస్ ఇస్ సంతోష్ నాయక్. ఈ క్లాస్లో మనం ఎడిట్ ట్యాబ్ యొక్క ఇంటర్ఫేస్ని స్టెప్ బై స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో యొక్క లెంత్ కొద్దిగా పెద్దగా అవడం వల్ల మనము 2 పార్ట్స్గా డివైడ్ చేసాము. సో ఇది పార్ట్ 1. లెట్స్ స్టార్ట్. ఈరోజు మనం మన మెయిన్ ఎడిట్ ట్యాబ్ గురించి నేర్చుకోబోతున్నాం. మన ఎడిటింగ్ ప్రాసెస్ అనేది మోస్ట్లీ మన ఎడిట్ ట్యాబ్లోనే చేస్తాము. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఎడిట్ ట్యాబ్ యొక్క కంప్లీట్ ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రివ్యూ విండో మనం ఒకసారి చూస్తే కనుక అదర్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఇంటర్ఫేస్ లాగానే కనబడుతుంది. ఇక్కడ చూస్తే మనకి మీడియా సెక్షన్, ఇక్కడ టైమ్ లైన్ పోర్షన్ అండ్ ఇక్కడ మనకి ప్రివ్యూ ఆప్షన్ అనేది ఉంటుంది అండ్ ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది. సో కొద్దిగా డిఫరెన్స్ ఉన్నప్పటికీ మోస్ట్లీ మనకి సిమిలర్గానే ఉంటుంది. సో ప్రీమియర్ ప్రో, ఫైనల్ కట్ ప్రో వీటితో కంపేర్ చేస్తే కొద్దిగా సిమిలర్గానే ఉంటుంది. సో ఈరోజు మనం ఈ క్లాస్లో డావించి రిజాల్వ్లోని ఎడిట్ ట్యాబ్ యొక్క ఇంటర్ఫేస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఇంటర్ఫేస్ని మనం డిస్కస్ చేయాలి అంటే చాలా లాంగ్ వీడియో అవుతుంది కాబట్టి నేను దీన్ని 2 పార్ట్స్గా చేస్తున్నాను. సో లేట్ చేయకుండా మనం మన క్లాస్ని స్టార్ట్ చేద్దాం. సో ఇన్ కేస్ మీలో ఎవరైనా మన ప్రీవియస్ క్లాసెస్ కనుక చూడకపోయి ఉంటే ప్రీవియస్ క్లాసెస్లో మనకి ఈ మీడియా ట్యాబ్ ప్లస్ కట్ ట్యాబ్ ఇవి రెండు మనం కవర్ చేసాము. సో ఇన్ కేస్ మీరు ఇది ఫస్ట్ టైం చూస్తున్నట్లు ఉంటే కనుక ఒకసారి ఈ 2 ట్యాబ్స్కి సంబంధించిన క్లాసెస్ని కూడా ఒకసారి చూడండి. సో దట్ మీకు ఈ వీడియో అనేది చాలా క్లియర్లీ అర్థమవుతుంది. ఈవెన్ దో మనము ఈ క్లాస్ కొద్దిగా అన్ని ఫీచర్స్ని మళ్ళీ ఒకసారి బ్రీఫ్లీ చూస్తాము, బట్ మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే ప్రీవియస్ క్లాసెస్ని చూడండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఈ ఇంటర్ఫేస్లో ఇక్కడ చూడవచ్చు, కట్ పేజ్లో ఇక్కడ చూసినట్టుగానే లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ చూస్తే మనకి ఇది మీడియా పూల్ ఆప్షన్, తర్వాత ఎఫెక్ట్స్, ఇండెక్స్, సౌండ్ లైబ్రరీ అండ్ కీ ఫ్రేమ్స్. సో ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ మనకు చేంజ్ అయ్యాయి. ఇవి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది. ఈ ఇంటర్ఫేస్లో కొన్ని మనము అబ్జర్వ్ చేస్తే కొన్ని వైట్ హైలైటర్స్తో ఉన్నాయి, ఇక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు. సో సమ్ పాయింట్స్లో ఇక్కడ వైట్ హైలైటర్స్ ఉన్నాయి అండ్ మిగతావన్నీ గ్రే అవుట్స్ అయిపోయి ఉన్నాయి కదా. ఈ ఏవైతే వైట్ హైలైటర్స్ ఉన్నాయో అవన్నీ యాక్టివ్లో ఉన్నాయి అని అర్థం అండ్ ఈ గ్రే అవుట్ అయిపోయినాయన్నీ డిజబుల్లో ఉంది అని అర్థం. ఈ ఎఫెక్ట్ ఆప్షన్ని మనం ఒకసారి క్లిక్ చేస్తే ఇక్కడ చూడవచ్చు, ఇలా ఎఫెక్ట్ వచ్చింది కదా. సో ఇది వైట్ అయిపోయింది, ఇది గ్రే అవుట్ అయిపోయింది. సో ఇలా అనమాట. సో ఫస్ట్ మనం ఈ మీడియా పూల్ని ఒకసారి చూసుకుందాం. వీటిని బిన్స్ అంటారు. సో ఈ బిన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది మనం ప్రీవియస్ క్లాసెస్లో తెలుసుకున్నాం. ఈ బిన్స్ మనకి మాస్టర్ ఉంది కదా, ఈ మాస్టర్ హైడ్లో ఉంది ఇప్పుడు కరెంట్లీ. సో దీంట్లో ఇంకా లిస్టింగ్లో రావాలి అంటే మనకి ఇక్కడ బిన్ లిస్ట్ అని ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేస్తే మనకి లిస్ట్ అనేది వస్తుంది. సో దాని ప్రకారంగా సపోజ్ ఈ క్లిప్స్ అనేది ఉంది కదా, క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడవచ్చు దాంట్లో ఉన్న మీడియా వస్తుంది అండ్ దీంట్లో ఉన్న సౌండ్స్ వస్తున్నాయి. ఇక్కడ చూడవచ్చు మనం ఎస్ఎఫ్ఎక్స్ అంటే దీంట్లో ఉన్న ఏదైతే పర్టికులర్ మ్యూజిక్ ఉందో అవి వస్తున్నాయి అండ్ సమ్ ఈ క్లిప్స్ అనేవి కూడా వస్తున్నాయి. సో ఈ విధంగా అనమాట ఈ మాస్టర్ అనే ట్యాబ్ ఇలా వర్క్ అవుతుంది. మనం దీన్ని హైడ్ అండ్ అన్హైడ్ చేసుకోవచ్చు. సో తర్వాత ఈ స్మార్ట్ బిన్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఈ స్మార్ట్ బిన్స్ అండ్ పవర్ బిన్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో. మనకి ఈ టైం లైన్లో కావాలి అంటే పెట్టుకోవచ్చు, లేదా మనము సింప్లీ మీడియా ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ ఈ రైట్ సైడ్లో షో స్మార్ట్ బిన్స్ అండ్ పవర్ బిన్స్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవి ఎనబుల్ అండ్ డిజబుల్ చేసుకోవచ్చు. సో కరెంట్లీ మనకి పవర్ బిన్స్ ఆప్షన్ చూపించట్లేదు, స్మార్ట్ బిన్ ఆప్షన్ చూపిస్తుంది కదా. సో స్మార్ట్ బిన్ ఆప్షన్స్ని కరెంట్లీ మనం డిజబుల్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ వర్క్ స్పేస్ అనేది కొద్దిగా క్లీన్గా ఉంటుంది. ఇన్ కేస్ మనకి రిక్వైర్మెంట్ ఉంది అంటే కనుక మళ్ళీ వాటిని ఎనబుల్ చేసుకోవచ్చు. సో ఇది మనకి మన మీడియా పూల్ యొక్క మెనూ లిస్ట్ అనమాట. సో సింపుల్లీ దీంట్లో బిన్స్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మనకు పొజిషన్లో ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే మనకి బిన్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి.
సో డెమో అని ఇంకొక బిన్ క్రియేట్ చేశాను, మళ్ళీ ఇంకొకసారి గుర్తు తెచ్చుకోవడానికి జస్ట్ ఇది. సో ఇప్పుడు ఇది ఎంటీ ఉంది. సో దీంట్లో మనకి కావాలి అనుకుంటే మీడియా ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో అంత డీటెయిల్గా ఇప్పుడు ప్రజెంట్ మనం వెళ్ళట్లేదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఆ క్లాసెస్ చూసాం కాబట్టి సో అది అవసరం లేదు అని అనుకుంటున్నాను కరెంట్లీ. సో ఫర్దర్గా మళ్ళీ క్లాసెస్లో మనకి ఇవన్నీ టచ్ అవుతాయి, డోంట్ వరీ. సో ఈ మీడియా పూల్లో మనకు ఓపెన్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్. సపోజ్ దీన్ని హైడ్ చేద్దాం మనకి ఏరియా ఎక్కువ ఉండడానికి. సో దీంట్లో ఇప్పుడు మనకి థంబ్నెయిల్ ప్రివ్యూ వస్తుంది ఇక్కడ. సో థంబ్నెయిల్ ప్రివ్యూ ఇక్కడ చూస్తే మనకి థంబ్నెయిల్ ప్రివ్యూను జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ ఇలా చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే మెటాడేటా వ్యూ ఉంటుంది ఆప్షన్. ఈ మెటాడేటా వ్యూ ఏంటంటే మనకి మన క్లిప్తో పాటు ఆ క్లిప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో ఉంటుంది. సో ఇది కూడా మనం ప్రీవియస్లీ డిస్కస్ చేసాము, బట్ ఓవరాల్గా నేను ఒకసారి ఈ టూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థంబ్నెయిల్ వ్యూ ఇందాక చూసాము. నెక్స్ట్ లిస్ట్ వ్యూ. లిస్ట్ వ్యూలో ఏంటంటే మనకి క్లిప్ ప్రివ్యూ ఉండదు, కానీ మిగతా ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. మనకి ఎంత డ్యూరేషన్లో ఉంది, ఎన్ని ఫ్రేమ్స్లో ఉంది, వీడియో అండ్ ఆడియో ఫార్మాట్లో ఉందా. సపోజ్ ఇక్కడ చూస్తే ఇవన్నీ ఓన్లీ వీడియో ఉన్నాయి, ఆడియో లేదు. ఈ పర్టికులర్ క్లిప్కి వీడియో ప్లస్ ఆడియో ఉంది. సో ఈ విధంగా అనమాట. అండ్ రిజల్యూషన్ ఇక్కడ చూడవచ్చు, మనం రిజల్యూషన్ చూడవచ్చు. తర్వాత ఫ్రేమ్ రేట్, ఎంత ఫ్రేమ్ రేట్ అనేది ఉంది, అండ్ ఎక్కడ లొకేషన్లో ఉంది అనేది ఇదంతా కంప్లీట్ డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. సపోజ్ మనకు దీంట్లో ఇంకా డీటెయిల్స్ యాడ్ చేయాలి అన్నా కూడా, లేదా కొన్ని డీటెయిల్స్ మనము దీంట్లో తీసేయాలి అన్నా కూడా మనకి ఇక్కడ చూడవచ్చు. ఇవి డిజేబుల్ లేదా ఎనేబుల్ మనం చేసుకోవచ్చు. దాని అకార్డింగ్లీ ఇక్కడ మనకి ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మనకి లిస్ట్ వ్యూ. అట్ ద సేమ్ టైం పక్కనే మనకు సెర్చ్ ఆప్షన్ ఉంది కదా. ఈ సెర్చ్ ఆప్షన్ ఏంటి అంటే మనకి ఏదైనా క్లిప్ మనం మాన్యువల్లీ సెర్చ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి, మల్టిపుల్ క్లిప్స్ ఉన్నాయి, మనకు రీనేమ్ ఇచ్చుకున్నాం ప్రాపర్గా అనుకుంటే మనకి అలా కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఏదైనా ఫైల్ నేమ్ సెర్చ్ చేస్తాను, ఇక్కడ చూడవచ్చు మ్యాక్రో షార్ట్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇది సెలెక్ట్ అయిపోయింది. ఈ విధంగా మనము సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము దీంట్లో మళ్ళీ ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ చూసాం కదా, ఇన్ఫర్మేషన్తో పాటు మనము ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. అంటే సపోజ్ మనం ఏదైనా పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అది మాత్రమే చూడాలి అనుకుంటే ఇలా చూడవచ్చు. సపోజ్ రిజల్యూషన్ ఉంది కదా, రిజల్యూషన్ 1080 అని సెర్చ్ చేసాం. ఇక్కడ చూడవచ్చు 1080లో ఉన్న ఏ అయితే రిజల్యూషన్ ఉన్నాయో ఆ రిజల్యూషన్ ఉన్న క్లిప్స్ మాత్రం మనకి ఇక్కడ వచ్చినాయి అనమాట. సో దీన్ని ఇక్కడ క్లియర్ చేస్తున్నాను నేను. సో ఇది వచ్చేసి మనకి మీడియా పూల్ సెక్షన్. నెక్స్ట్ ఇక్కడ మనకి మీడియా పూల్లోనే రీలింక్ మీడియా అనే ఆప్షన్ ఉంది కదా. ఈ రీలింక్ మీడియా అనే ఆప్షన్ ఏంటి అంటే, ఇన్ కేస్ మనము మన టైం లైన్లో కొన్ని ఫుటేజ్, సపోజ్ ఈ ఫుటేజ్ మనం తీసుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ మనము మన డిస్క్లో ఈ ఫైల్ ఎక్కడైతే ఒరిజినల్ పాత్లో ఉందో అక్కడ నుంచి మనము ఈ ఫైల్ని వేరే ప్లేస్కి మూవ్ చేసామనుకుందాం, లేదంటే వేరే ఫోల్డర్కి మూవ్ చేసామనుకుందాం. సో అప్పుడు ఏంటంటే మనకి ఇది ఇక్కడ సపోజ్ ఇక్కడ ఈ మీడియా ఆఫ్లైన్ అని వస్తుంది కదా, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని లింక్ చేయొచ్చు. సో ఇది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను ఇప్పుడు దీన్ని బైపాస్ చేస్తున్నాను, ఎందుకంటే ఓన్లీ మనం ఈరోజు దీన్ని ఇంటర్ఫేస్ గురించి నేర్చుకోబోతున్నాం కాబట్టి. సో కరెంట్లీ నేను ఇది చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ట్రాన్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా. ట్రాన్స్క్రైబ్ ఆప్షన్ అనేది మనకి స్టూడియో వర్షన్లోనే ఉంటుంది. సో అదేంటి అనేది కూడా మనం ఫర్దర్గా డిస్కస్ చేస్తాము. ఇది వచ్చేసి మనము క్లౌడ్ నుంచి ప్రాజెక్ట్ కనుక చేస్తున్నాము అంటే, సపోజ్ దీంట్లో మనం ఇది ఎలా వర్క్ చేస్తున్నాము, మన పీసీ స్టోరేజ్ లేదా ఫైండర్ ఉంటుందో దాంట్లో నుంచి మనం డేటా యాక్సెస్ చేసుకొని మనకి ఈ ప్రాజెక్ట్ అనేది మనం చేస్తున్నాం అనమాట. అలా కాకుండా మనం క్లౌడ్ని యాక్సెస్ చేసి లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేసుకొని దీంట్లో నుంచి కూడా చేసుకోవచ్చు. సో ఇది ఎవరికి అంటే ఎవరైతే 2-3 పీపుల్స్ వేరే వేరే ప్లేసెస్ నుంచి రిమోట్గా ఆపరేట్ చేస్తుంటారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఎఫెక్ట్స్ ఆప్షన్ అనేది ఇక్కడ వచ్చింది కదా. ఇది మనం డీటెయిల్గా మనం ప్రీవియస్ కట్ ట్యాబ్లో నేర్చుకున్నాం. సో దీంట్లో మనకు మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అండ్ ట్రాన్సిషన్స్ ఉంటాయి. సో ఇది మనకి టోటల్ ఎఫెక్ట్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అలా కాకుండా మనకు సెగ్మెంటేషన్ వైజ్గా కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి టూల్ బాక్స్ వచ్చింది కదా, దీంట్లో మళ్ళీ మనకి సబ్ కేటగిరీ వైజ్ వస్తుంది. ఇక్కడ చూడవచ్చు వీడియో ట్రాన్సిషన్స్, ఆడియో ట్రాన్సిషన్స్, టైటిల్స్, జనరేటర్స్. సో దీంట్లో మనకి చాలా టైప్స్ ఆఫ్ జనరేటర్స్ ఇలా ఉంటాయి.
ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ ఫర్దర్గా మనకి ప్రాజెక్ట్స్ చేస్తున్న కొద్దీ యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ కొన్ని ప్రీ డిజైన్డ్ టెంప్లెట్స్ ఉన్నాయి, మనకు డైరెక్ట్లీ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ జనరేటర్స్లో ఉన్నాయి. ఎఫెక్ట్స్లలో కూడా మనకి మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసుకున్నట్టుగా దీంట్లో ఎఫెక్ట్స్, తర్వాత రిజాల్వ్ ఎఫెక్ట్స్ అనేది కూడా, సో ఇవి కూడా టైప్ ఆఫ్ ఎఫెక్ట్సే. తర్వాత మనకి ఫిల్టర్స్ ఉంటాయి అండ్ ఆడియో ఎఫెక్ట్స్, ఫేర్ లైట్ ఎఫెక్ట్స్. ఈ విధంగా మనకి ఈ టూల్ బాక్స్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ కింద ఫేవరెట్స్ అనేది ఏంటంటే మనం రెగ్యులర్లీ వాడే ఎఫెక్ట్స్ ఏదైనా ఉంటే వాటిని మనం ఫేవరెట్స్లో యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మనం ఎప్పుడైనా మనం ప్రాజెక్ట్ ఓపెన్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్లో మనం డైరెక్ట్లీ ప్రతిసారి ఇలా మాన్యువల్లీ వెతుక్కోకుండా ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ చూడవచ్చు, ఇది ఒకటి ఇక్కడ సెలెక్ట్ అయి ఉంది కదా. సో ఇప్పుడు ఇది మనకి ప్రతి ప్రాజెక్ట్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ నేను శాంపుల్ చూపించడం కోసం ఒకటి క్రియేట్ చేసి పెట్టాను. సో ఇది ఎఫెక్ట్స్ పేజ్. మనకి ఈ ఎఫెక్ట్స్ ఎలా వాడాలి అనేది మనం ప్రీవియస్ క్లాస్లో డీటెయిల్గా నేర్చుకున్నాం, ఒకసారి ఆ వీడియో చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడిట్ ఇండెక్స్ అనేది ఉంది కదా. సో ఈ ఎడిట్ ఇండెక్స్ ఏంది అంటే, సపోజ్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. కరెంట్లీ మనము ఇక్కడ చూస్తే మనము ఏం చేసామంటే ఒక వర్కింగ్ ప్రాజెక్ట్ని ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం కదా. ఇక్కడ చూడవచ్చు ఫుల్ టైమ్ లైన్ ఇక్కడ మనకు చూపిస్తుంది. అదేవిధంగా ఇలా కట్ ట్యాబ్లో కూడా వెళ్ళి మనం చూడవచ్చు. ఇదంతా ఒక ఫుల్లీ వర్కింగ్ టైమ్ లైన్ అనమాట. మనం దీని పైన వర్క్ చేస్తున్నాము. సో నెక్స్ట్ దీంట్లో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇండెక్స్ అనేది ఉంది కదా. సో ఇండెక్స్లో మనకి ఎడిట్ ఇండెక్స్ అనేది ఉంది కదా. సో ఈ ఎడిట్ ఇండెక్స్ ఏంటి అంటే మనము ఈ కంప్లీట్ టైమ్ లైన్లో ఎన్ని కట్స్ ఇచ్చాము అండ్ ఏ ఆడియో ట్రాక్లో ఏ క్లిప్ ఉంది అండ్ ఎంత డ్యూరేషన్లో ఉంది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో దీంట్లో మనకి కంప్లీట్ డీటెయిల్ ఉంటుంది. సపోజ్ నేను ఇది ఒకటి క్లిక్ చేస్తే ఇక్కడ చూడవచ్చు, ఏదైతే క్లిప్ అక్కడ ఉందో ఆ ప్లే హెడ్ అనేది దానిపైన వెళ్ళిపోయింది. సపోజ్ ఇంకొకటి మనం ఏదైనా ర్యాండమ్లీ ఇక్కడ క్లిక్ చేస్తే చూడవచ్చు. సో మనం టోటల్ వర్క్ ఫ్లోని మనం ఇక్కడ దీంట్లో కూడా కంట్రోల్ చేయొచ్చు. ప్లస్ దీంట్లో ఏమన్నా మనం చేంజెస్ చేస్తే అది ఇక్కడ టైం లైన్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ట్రాక్స్ ఉన్నాయి కదా. ఈ ట్రాక్స్ ఏంటంటే సపోజ్ ఈ ప్రాజెక్ట్లో మనం ఎన్ని వాడాము అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు ప్రజెంట్ ఆడియో ట్రాక్స్ వచ్చేసి 7 ఉన్నాయి, వీడియో ట్రాక్స్ వచ్చేసి 8 ఉన్నాయి. సో దాంట్లో ఇక్కడ వీటిని మనం మ్యూట్, అన్మ్యూట్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూడవచ్చు. సపోజ్ ఈ ట్రాక్ని మనము ఇక్కడ మ్యూట్ చేయాలనుకుంటే చేయొచ్చు. చూసారా, ఇక్కడ మనం ఎక్కడ చేస్తున్నాం, ఇది ఇండెక్స్లో చేస్తున్నాం. ఇండెక్స్లో ఏమైనా చేంజెస్ చేస్తున్నా కూడా మనకి టైం లైన్లో ఇక్కడ మ్యూట్ అయిపోయింది. ఇక్కడ చూడవచ్చు. సేమ్ ఇక్కడ మనకి అన్మ్యూట్ చేస్తే ఇక్కడ అన్మ్యూట్ అయిపోయింది. సో ఇలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి మార్కర్స్ ఏంటంటే ఇది నేను నెక్స్ట్ ఇప్పుడు టైం లైన్ సెక్షన్లో మార్కర్స్ గురించి చెప్తాను. దాంట్లో మనం చూసుకోవచ్చు. సో నేను ఈ ప్రాజెక్ట్ని కరెంట్లీ తీసేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఇండెక్స్ అనమాట. దాని తర్వాత మనకి ఇక్కడ చూస్తే సౌండ్ లైబ్రరీ అని ఉంది కదా. ఈ సౌండ్ లైబ్రరీ అనేది డావిన్సీ రిజాల్వ్లో మనకి బ్లాక్ మ్యాజిక్ డిజైన్ నుంచి ఒక సౌండ్ లైబ్రరీ అనేది మనకి ఆప్షన్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే మనం అఫీషియల్లీ సపోజ్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ చూడవచ్చు ఫెయిర్ లైట్ సౌండ్ లైబ్రరీ అని చూపిస్తుంది నాకు. ఇన్ కేస్ మనకి ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోయి ఉంటే ఇక్కడ మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది. అది క్లిక్ చేస్తే మనకి అఫీషియల్ బ్లాక్ మ్యాజిక్ డిజైన్ నుంచి మనకి సౌండ్ లైబ్రరీ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో దీని గురించి మనము ఫెయిర్ లైట్ క్లాస్లో డీటెయిల్గా నేర్చుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కీ ఫ్రేమింగ్స్. ఈ కీ ఫ్రేమింగ్స్ గురించి ప్రీవియస్ క్లాస్లో మనం బేసిక్గా నేర్చుకున్నాం అండ్ ఫర్దర్ క్లాసెస్లో దీని గురించి ఇంకా డీటెయిల్గా నేర్చుకుంటాం. సో ఇది ప్రజెంట్ ఇప్పుడు ఏం మనం డిస్కస్ చేయట్లేదు. సో ఇది కీ ఫ్రేమ్స్. దీని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక ఐకాన్ ఉంది కదా, ష్రింక్ అని చెప్పేసి వస్తుంది కదా. దీని పర్పస్ ఏంటి అంటే సపోజ్ మనకి యాక్చువల్లీ మనకి టైం లైన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడ అంతా మనకి మీడియా పూల్ అనేది కనబడుతుంది. మీడియా పూల్ అండ్ ఇన్ కేస్ ఎఫెక్ట్స్ ఆన్ చేసుకుంటే మనకి ఈ ఎఫెక్ట్స్ కూడా ఇక్కడ కింద వస్తుంది. ఈ రెండు ఏంటంటే మనకి మోస్ట్ ఆఫ్ ది ఏరియా అనేది కవర్ చేసేసాయి అండ్ మనకి ఇక్కడ టైం లైన్ స్కోప్ అనేది చాలా తక్కువ ఉంది ఇక్కడ. సో ఈ టైం లైన్ అనేది మనం ఇంకొద్దిగా ఎక్స్పాండ్ చేసుకోవడానికి మనము ఈ ష్రింక్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ దీన్ని క్లిక్ చేయగానే మనకి ఆటోమేటికల్లీ
ఇది ఏదైతే మీడియా పూల్ సెక్షన్ ఉందో ఇదంతా క్లియర్ అయిపోయింది. అండ్ ఈవెన్ ఈ మీడియా పూల్ని మనం ఆఫ్ చేసుకుంటే ఇక్కడ ప్రివ్యూ విండో కూడా పెద్దగా అయిపోయింది. ఈ ప్లేస్ కూడా మనకి ఇక్కడ కావాలంటే ఇక్కడ ఇన్స్పెక్టర్ ట్యాబ్ కూడా ఆన్లో ఉంది, ఎందుకంటే వైట్లో ఉంటే యాక్టివ్లో ఉన్నట్టు ఇందాకనే మాట్లాడుకున్నాం కదా దీని గురించి. సో ఇక్కడ దీన్ని డిజబుల్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి సింగిల్ ప్రివ్యూ అనేది వైడ్గా మనకు ఓన్లీ వేరే డిస్టర్బెన్స్ లేకుండా మనకి ఈ ప్రివ్యూ విండో అనేది కనబడుతుంది. సో ఈ విధంగా మనకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు ఇదంతా కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ సడన్లీ మీకు దీంట్లో ఏదైనా ఆప్షన్ పోయింది అండ్ అది ఎలా వెనక్కి తీసుకురావాలి అనేది అర్థం అవ్వకపోతే ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ వర్క్ ప్లేస్ అని ఉంది కదా, ఈ వర్క్ ప్లేస్లో ఇక్కడ రీసెట్ యూఐ లేఅవుట్ అని ఉంది కదా, దీనిపైన మనం ప్రెస్ చేస్తే మనకి యాక్చువల్లీ ఏదైతే లేఅవుట్ ఉంటుందో సాఫ్ట్వేర్ లేఅవుట్ అది వచ్చేస్తుంది అన్నమాట. సో అగైన్ మనకి కావాల్సినట్టుగా మనము దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో యూఐ రీసెట్ అలా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడవచ్చు, దీంట్లో సోర్స్ క్లిప్ ఇలా చూడవచ్చు. అండ్ ఈ ఆప్షన్ వచ్చేసి సోర్స్ స్టెప్, మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం దీని గురించి. అండ్ ఇది వచ్చేసి టైమ్ లైన్. సో టైమ్ లైన్లో మనకి ఇక్కడ బ్లాంక్ కనిపిస్తుంది కదా, ఇక్కడ బ్లాంక్ ఎందుకు కనిపిస్తుంది అంటే ఇక్కడ టైమ్ లైన్లో చూసుకుంటే ఏం లేదు, మనకి ఇంకా టైమ్ లైన్ ఏం క్రియేట్ చేయలేదు మనము. సో ఇన్ కేస్ సపోజ్ ఈ క్లిప్ని మనం దీంట్లో తీసుకుంటే ఇక్కడ చూడవచ్చు మనకి టైమ్ లైన్ క్రియేట్ అయిపోయింది. సో టైమ్ లైన్ ప్రివ్యూ అనేది ఇప్పుడు మనకి కనబడుతుంది ఇక్కడ. అండ్ ఇన్ కేస్ మనకు అగైన్ సోర్స్ క్లిప్లో వెళ్ళాలి అనుకుంటే ఈ మీడియా పూల్లో ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సో దీంట్లో ఇప్పుడు సపోజ్ మ్యూజిక్ ఉంది కదా, ఈ మ్యూజిక్ ఉన్న దాన్ని ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి వీడియో ఆప్షన్ వస్తుంది అండ్ ఆడియో ఆప్షన్ వస్తుంది. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి వీడియో ఒకటే వస్తుంది అండ్ ఇది సెలెక్ట్ చేసుకుంటే ఆడియో ఒకటే వస్తుంది. ఇక్కడ చూడవచ్చు మనం ఫస్ట్ ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తుంటే మనకి టైమ్ లైన్లో వీడియో ప్లస్ ఆడియో ఇవి రెండు వచ్చాయి. అలా కాకుండా ఇప్పుడు నేను సపోజ్ అండూ చేసేసి దీంట్లోనే వీడియో ఒకటే డ్రాగ్ చేస్తాను చూడండి. ఇక్కడ చూస్తే వీడియో ఒకటే వచ్చింది, దీంట్లో ఆడియో ఉన్నప్పటికీ అది రాలేదు మనకి ఇంకా ఇక్కడ. సో ఇది ఓన్లీ మనం వీడియో ఒకటే డ్రాగ్ చేసుకున్నాం. సపోజ్ ఇది అగైన్ అండూ చేసి మనం ఆడియో ఒకటే సెలెక్ట్ చేసుకుందాం. ఆడియోని డ్రాగ్ చేస్తే ఇక్కడ చూడవచ్చు ఆడియో ఒకటే వచ్చింది, వీడియో మనకు అవసరం లేదు, ఓన్లీ ఆడియోలో. అది కూడా పర్టికులర్ టైం లైన్లోనే కావాలి అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు. అంటే ఇంతకుముందు ఇన్ అండ్ అవుట్ అని నేర్చుకున్నాం కదా, అలా అనమాట. సపోజ్ ఇక్కడ ఇన్ అండ్ అవుట్. సో ఇప్పుడు ఓన్లీ ఈ పర్టికులర్ పోర్షనే కావాలి అనుకుంటే మనకి ఆ పర్టికులర్ పోర్షన్ యొక్క ఆడియో కానీ వీడియో కానీ వస్తుంది. సో ఈ విధంగా ఇది అండూ చేసేద్దాం. సో ఈ విధంగా మనం దీంట్లో నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు టైం లైన్లోకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అగైన్ ఈ టైం లైన్ నేను ఇంకా క్రియేట్ చేయలేదు కాబట్టి డిలీట్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి మీడియా ప్రివ్యూ విండో అనమాట. సపోజ్ మనకి ఇది సోర్స్ విండో ఉంది కదా, ఈ ప్రివ్యూ విండోని మనకి మన మౌస్లో స్క్రోల్ చేస్తే కూడా మనకి ఇలా జూమ్ అవుట్ అండ్ ఇలా జూమ్ ఇన్ ఇలా కూడా అవుతుంది. అలా కాకుండా మనకి దీంట్లో కూడా మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చూడొచ్చు 50%, 100% అంటే ఇది యాక్చువల్ సైజ్, అండ్ ఇది 200%, ఇంకా జూమ్ 300%, ఇంకా డీటెయిల్డ్ జూమ్ అనమాట. సో ఇలా మనకి ఎంత కావాలంటే అంతవరకు జూమ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఫిట్ అనేది దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఏదైతే యాక్చువల్ ఫ్రేమ్ మనకి క్యాన్వాస్ సైజ్ ఎంత అయితే ఉందో అంత ఇది అవుతుంది. సో అలా కాకుండా మనకు సపోజ్ మనకు ర్యాండమ్లీ 200లో ఉన్నాం అనుకోండి, దాని తర్వాత మనకు జస్ట్ జెడ్ ప్రెస్ చేస్తే షార్ట్కట్కి జెడ్ ప్రెస్ చేస్తే మనకి ఇలా యాక్చువల్ సైజ్లోకి వచ్చేస్తుంది. దాని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఈ టైం చూపిస్తుంది కదా, ఈ టైం అనేది ఏంటంటే సపోజ్ ఈ మీడియా మనకి ఎన్ని సెకండ్స్ ఉంది, ఇక్కడ ఆల్మోస్ట్ 46 సెకండ్ అనేది ఉంది ఇక్కడ. సో ఇదేంటంటే మనకి మన టైం లైన్లో ఎంతవరకు అయితే మనం మీడియా అనేది అవైలబుల్ ఉందో ఆ టైమింగ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో మనకి మీడియా ఎండ్ వచ్చేసి ఈ జిగ్జాగ్ ఉంది కదా, ఈ జిగ్జాగ్ అంటే ఇక్కడికి మనకి వీడియో అనేది అయిపోయింది, దీని తర్వాత వీడియో అనేది లేదు. ఇక్కడ చూస్తే బ్లాక్ వచ్చేస్తుంది కదా. సో మనకి మీడియా ఎండ్ ఇక్కడ వరకు అయిపోయింది. ఇక్కడ వరకు మనకి 46.08 సెకండ్స్ అనమాట ఈ క్లిప్. అండ్ ఇక్కడ కూడా ఒక టైం ఉంది. ఈ టైం ఏంటంటే ఈ మన ప్లే హెడ్ ఎక్కడైతే మూవ్ చేస్తున్నామో ఆ పర్టికులర్
టైంని మాత్రమే ఇక్కడ షో చేస్తుంది. అది ఇక్కడ సపోజ్ ఇక్కడ మనం చూస్తే 15 సెకండ్స్ దగ్గర మనకు ఈ టైం లైన్ అనేది ఉంది, ఈ టైం లైన్ అనేది ఉంది, ప్లస్ ఇక్కడ కూడా చూపిస్తుంది 15.01 సెకండ్స్ దగ్గర మనకి టైం లైన్ అనేది ఉంది. సపోజ్ ఇది డ్రాగ్ చేస్తున్న కొద్దీ మనకి ఇక్కడ చూడవచ్చు పెరుగుతుంది అండ్ తగ్గుతుంది. సో ఇది టైమింగ్ అనమాట. ఆల్వేస్ మనము ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం ఎంతైతే ఫుటేజ్ దీంట్లో టైం లైన్లో ఉంటుందో మనకి ఇక్కడ కనిపిస్తుంది, మన ప్లే హెడ్ ఎంత డ్యూరేషన్లో ఉంది అనేది మనకి 2 ప్లేసెస్లో కనబడుతుంది. సో దాని తర్వాత చూస్తే మనకి ఇక్కడ సోషల్ మీడియా, బ్రాడ్కాస్ట్ అండ్ ఫిలిమ్స్, సేఫ్ ఏరియా గైడ్స్, రూరల్ గైడ్స్ ఇవన్నీ కనిపిస్తుంది కదా. బేసికల్లీ ఇవేంటి అంటే సపోజ్ మనకి 9:16 రేషియో అనేది మనకి రీల్ కానీ లేకుంటే యూట్యూబ్ షార్ట్ కానీ ఒక రేషియో ఇది. సో మనం ఇది ల్యాండ్స్కేప్ ఫార్మాట్ వీడియోని మనం ఎడిట్ చేస్తున్నప్పుడు మనకి ఈ మార్కర్స్ పెట్టుకోవడం వల్ల ఇన్ కేస్ మనం దీన్ని షార్ట్లో ఫర్దర్గా కన్వర్ట్ చేసుకోవాలనుకున్నా కూడా మనం దాంట్లో ఫ్రేమింగ్ మనము ఏదైతే మనకి ఈ పర్టికులర్ గ్రిడ్లో రావాలి అనేది మనం ముందే డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. అంతేకాకుండా మనం ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం సపోజ్ ఇవన్నీ తీసేసి మనం 16:9 అంటే ఇక్కడ చూడవచ్చు మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది కదా. సో ఇవన్నీ మనకి బ్రాడ్కాస్ట్ అండ్ ఫిల్మ్స్ ప్లస్ సేఫ్ ఏరియాస్ ఇవన్నీ ఇక్కడ చూడవచ్చు. ఇదంతా సేఫ్ ఏరియా అంటే మనకి వేరే వేరే ప్లాట్ఫామ్స్లో వేరే వేరే విధంగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా. తర్వాత ఈ ప్రాక్సీస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఎలా ఎనాబుల్ డిసేబుల్ చేయాలి అనేది మనం ఇవి నేర్చుకున్నాం ప్రాక్సీస్ గురించి. ఇప్పుడు ఈ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ ఏంటంటే మనకి మన టైం లైన్ యొక్క ప్రివ్యూ చూపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు ఇది 4K ఫుల్ హెచ్డి అండ్ సపోజ్ పోర్ట్రేట్. ఇక్కడ చూడవచ్చు పోర్ట్రేట్ మోడ్లో. ఇందాక దీంట్లో ఏంటంటే మనకి ల్యాండ్స్కేప్లో ఉన్నప్పుడు ఓన్లీ రూలర్ మాత్రమే చూపించింది, బట్ ఇదేంటంటే యాక్చువల్గా దాంట్లోకి కన్వర్ట్ చేసేస్తుంది అనమాట ప్రివ్యూని మనకి. సో ఈ విధంగా. సో దాని తర్వాత ఇక్కడ చూడవచ్చు క్విక్ ఎక్స్పోర్ట్. అగైన్ ఇది కూడా మనం చూసాం. సో క్విక్ ఎక్స్పోర్ట్ ఏంటంటే ఓన్లీ ఇప్పుడు ఈ ప్రజెంట్ క్లిప్ మనకి కావాలి అనుకుంటే మనకి డైరెక్ట్లీ ఇలా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనకి ఇక్కడ కంప్లీట్లీ డెడికేటెడ్ డెలివరీ పేజ్ ఉంటుంది కదా, ఈ డెలివరీ పేజ్ కాకుండా ఈ ఎడిట్ పేజ్లోనే మనకి క్విక్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మిక్సర్ అంటే ఇక్కడ చూడవచ్చు ఆడియో మిక్సర్ అనేది ఇక్కడ కనబడుతుంది. సపోజ్ ఏదైనా మ్యూజిక్ ఉన్న వీడియోని చూస్తే మనకి సపోజ్ దీనికి ఆడియో ప్లస్ ఇది ఉంది. యాక్చువల్లీ దీంట్లో సౌండ్ లేదు కాబట్టి మనకి దీంట్లో ఏం రావట్లేదు. సో ఇది ఆడియో. అండ్ తర్వాత ఇది మెటాడేటా అగైన్ మనకి మన టైం లైన్లో ఉన్న ఫుటేజ్ ఉంది కదా, దాని యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ ఆ క్లిప్ యొక్క డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. తర్వాత ఈ ఇన్స్పెక్టర్ ట్యాబ్ని కూడా మనము ప్రీవియస్లీ చూసాము. అండ్ అగైన్ ఫర్దర్గా కూడా మనము ఈ ట్యాబ్స్ని ఇండివిజువల్గా ప్రాజెక్ట్స్లలో యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా చూడవచ్చు. సపోజ్ ఇది వచ్చేసి జూమ్, మనం ఇలా జూమ్ చేసుకోవచ్చు. పొజిషన్ లెఫ్ట్ అండ్ రైట్. అండ్ మనం రొటేషన్ యాంగిల్ ఇలా రొటేషన్ చేసుకోవచ్చు. యాంకర్ పాయింట్ గురించి నేర్చుకున్నాం. అండ్ పిచ్ ఇవన్నీ ఫ్లిప్ ఇవన్నీ మనం చూసాం. అగైన్ మనకు కావాలంటే ఇలా రీసెట్ చేసేసుకుంటే రీసెట్ అయిపోతుంది. మనకి ఇక్కడ చూస్తే మనకి ఇవి కొలాప్స్ అండ్ ఎక్స్పాండ్ కూడా అయిపోతుంది. ఇక్కడ చూడవచ్చు మనకి ఎక్స్పాండ్లో ఉంది, ఇప్పుడు కొలాప్స్ చేసుకోవచ్చు. ఇది కూడా కొలాప్స్ చేసుకోవచ్చు ఇలా. సో అగైన్ క్రాప్ ఇలా సాఫ్ట్నెస్ యాడ్ చేసుకోవచ్చు, కావాలంటే రీసెట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చూసాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఆడియో అంటే మనకి ఆడియో ఉన్న క్లిప్ ఏదైనా తీసుకుంటే దాంట్లో ఆడియో వస్తుంది. ఇక్కడ చూడవచ్చు. సో ఇప్పుడు మనకి దీంట్లో ఆడియో ఆప్షన్ వచ్చింది చూడండి. సో ఎందుకంటే ఇది ఆడియో ఫైల్ ఉంది కదా దీనికి, కాబట్టి ఆడియో ఆప్షన్స్ కూడా వచ్చినాయి. సో ఇది వాల్యూమ్, మనకి ఎంత వాల్యూమ్ కావాలి ఏంటి అనేది టైం లైన్లో. నెక్స్ట్ ఇది ప్యాన్ అంటే మనకి సౌండ్, మనకి లెఫ్ట్ అండ్ రైట్ సౌండ్ వస్తుంది కదా, సో ఆ సౌండ్ని మనకి ఎట్ సైడ్ మనం బ్యాలెన్స్ చేయాలనేది మనం దీంట్లో చేయొచ్చు ప్యానింగ్. ఇది ఫర్దర్గా డీటెయిల్డ్గా మనం ఇది ఫెయిర్ లైట్లో నేర్చుకుంటాము. సో ఇది ప్యానింగ్. నెక్స్ట్ వచ్చేసి ఏఐ డైలాగ్ లెవెలర్, పిచ్, స్పీడ్ చేంజ్, ఈక్వలైజర్ ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా చూస్తాం. అగైన్ ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్ అవన్నీ చూసాం కదా. సో ఇన్ కేస్ ఏదైనా ఇమేజ్ ఉంటే మనకి ఇమేజ్ ఇందాక ఇది ఎలా అయితే ఆడియో ఉన్నప్పుడు ఇది ఎలా అయితే యాక్టివేట్ అయిందో అలాగా ఇమేజ్ ఏదైనా ఉంటే ఇది యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇదేంటంటే ఈ ఫైల్కి సంబంధించిన డీటెయిల్స్. ఇన్ కేస్ దీంట్లో మనకి ఏదైనా కావాలి అనుకుంటే దీంట్లో మనం డీటెయిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కెమెరా ఇప్పుడు ఇక్కడ సోనీ అనుకుందాం, ఏదైనా కావచ్చు.
రీల్ సపోజ్ 2, సీన్ 5 నేను ర్యాండమ్గా పెడుతున్నాను. షార్ట్ 4. టేక్ అంటే దీంట్లో మనకి ఇది గుడ్ టేకా బ్యాడ్ టేకా అనేది మనకు ఆప్షన్ వస్తుంది. సపోజ్ గుడ్ టేక్ అని పెట్టుకుందాం. అండ్ దీనికి కావాలనుకుంటే మనం ఇలా కలర్ అనేది కూడా ఇచ్చుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ అనేది ఇప్పుడు మనకి దీంట్లో ఉండిపోతాయా. ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు, మళ్ళీ బ్యాక్ వెళ్తే ఈ డీటెయిల్స్ అనేవి అలానే సేవ్ అయిపోయినాయి. మనకు కావాలి అంటే మళ్ళీ మనకి ఇవి క్లియర్ చేసుకోవచ్చు. సపోజ్ ఇది మనకి తీసేయాలి అనుకుంటే మనం సింపుల్ అగైన్ డిలీట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ సో ఇది వచ్చేసి మనకి ఇన్స్పెక్టర్ ట్యాబ్లో ఉన్న డీటెయిల్స్ కదా. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇన్స్పెక్టర్ ట్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ టూల్. మనకి ఎడిట్ ట్యాబ్లో కావచ్చు అండ్ కట్ ట్యాబ్లో కూడా చాలా మట్టుగా మనము ఇన్స్పెక్టర్ ట్యాబ్ని యూజ్ చేస్తాము. అండ్ ఇన్ డీటెయిల్గా దీంట్లో ఈ కీ ఫ్రేమింగ్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫర్దర్గా నేర్చుకుంటాం మనం. మోస్ట్లీ క్లాసెస్ మిస్ అవ్వకండి అండ్ స్కిప్ చేయకండి. మీరు క్లాస్ చూస్తున్నప్పుడు ఇన్ కేస్ మీకు ఇంత డీటెయిల్గా ఉందేంటి, ఇంత స్లోగా ఉందేంటి అని అనిపించవచ్చు. బట్ ఇవన్నీ బేసిక్ మనకి ఈ టూల్స్ అనేవి తెలిస్తే ఏంటంటే ఫర్దర్గా మనం ఏదైనా రియల్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మనకి ఈ టూల్స్ అనేవి ఆటోమేటికల్లీ ఓకే మనం ఇవన్నీ చూసాం కదా అని చెప్పేసి మనకి తెలుస్తాయి అన్నమాట. సో ఇది వచ్చేసి ఇన్స్పెక్టర్ ట్యాబ్. తర్వాత మనకి ఇది వచ్చేసి ఇక్కడ చూస్తే మనకి టైం లైన్ ఇక్కడ స్ట్రెచ్ అయిపోయి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ మిక్సర్ ఆన్లో ఉంది కదా, అందు గురించి ఈ మిక్సర్ ఇక్కడ ఆన్లో ఉంది. టైం లైన్ కూడా మనకి ఇక్కడ స్ట్రెచ్ అయిపోయి ఉంది. టైం లైన్ ఇక్కడ మనకి స్ట్రెచ్ అయిపోయి ఉంది. సో ఇన్స్పెక్టర్ కూడా మనకి ఇక్కడ వ్రాపప్ అయిపోయి ఉంది. ఇక్కడ చూడవచ్చు మనకి లోపల నుంచి ఇక్కడ నుంచి మాత్రమే మనకి విజిబుల్ ఉంది. సపోజ్ కింది వరకు రావాలి అనుకుంటే మనం ఈ ఇన్స్పెక్టర్ పక్కనే ఈ ఎక్స్పాండ్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి ఇది మొత్తం వ్రాప్ కాకుండా కంప్లీట్లీ ఇది స్కేల్ అయిపోయింది మనకి ఇక్కడ చూడవచ్చు. బట్ అగైన్ మనకి ఇక్కడ ఏం ప్రాబ్లం వచ్చింది, ఈ మిక్సర్ అనేది లెఫ్ట్కి జరిగింది. అగైన్ మన టైం లైన్ ఏరియా అనేది ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేసామనుకోండి, ఇక్కడ చూస్తే ఇది ఆఫ్ అయిపోయింది. సో మనం అట్ ఎ టైం ఏదైనా ఒకటి ఆన్లో ఉంచుకోవచ్చు. సపోజ్ ఇటు సైడ్ వర్క్ చేస్తున్నప్పుడు ఇది ఆన్లో పెట్టుకోవచ్చు, ఇటు సైడ్లో వర్క్ చేస్తున్నప్పుడు ఇది ఆన్ చేసుకోవచ్చు. అగైన్ మనకు ఈ ఆడియో మిక్సర్ మనకి యూజ్ లేదు అనుకుంటే ఇక్కడ మనం ఇది డిజేబుల్ చేసుకుంటే మళ్ళీ మనకి టైం లైన్ స్కోప్ అనేది పెరుగుతుంది అనమాట. ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు మనకి టైం లైన్ అనేది ప్రీవియస్ కంటే కొద్దిగా బెటర్గా ఉంది ఇప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్స్పెక్టర్ అండ్ ఇవన్నీ అయిపోయినాయి కదా. సో ఇక్కడ ప్రివ్యూ విండోలో ఇక్కడ చూడవచ్చు మనము. అగైన్ దీంట్లో కూడా మనకి ట్రాన్స్ఫార్మ్, క్రాప్, డైనమిక్ జూమ్, ఓపెన్ ఎఫెక్ట్స్ ఓవర్లే, ఫ్యూజన్ ఓవర్లే, అనోటేషన్స్, సినిమాటిక్, ఇవన్నీ మోస్ట్లీ ప్రీవియస్ చూసాం మనం. అండ్ ఫర్దర్గా కూడా మనం వీటి పైన వర్క్ చేస్తాం. సో డోంట్ వరీ. అండ్ ఇది జాగ్ వీల్ సేమ్ మనకి ఈ ప్లే హెడ్ మనం ఎలా అయితే మనకి మౌస్తోని మనం మూవ్ చేస్తామో అలా ఈ జాగ్ వీల్ని మనం ఇట్లా హోల్డ్ చేసి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇలా మూవ్ చేస్తుంటే మనకి ఇది ప్లే అవుతుంది. ఇది డిజేబుల్ చేస్తే ఈ గ్రిడ్స్ అనేది వెళ్ళిపోతాయి మనకి. నెక్స్ట్ ఇది గో టు ఫస్ట్ ఫ్రేమ్ అండ్ గో టు నెక్స్ట్ ఫ్రేమ్. ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ ఫ్రేమ్, మళ్ళీ నెక్స్ట్ ఫ్రేమ్, ఇక్కడికి వచ్చింది నెక్స్ట్ ఫ్రేమ్. సో లాస్ట్ ఇక్కడ మనకి జిగ్జాగ్ లైన్ వచ్చింది అంటే ఇక్కడికి లాస్ట్ అనమాట. అండ్ దాని తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి ప్లే రివర్స్, తర్వాత మనకి ప్లే ఫార్వర్డ్. ఇక్కడ చూడవచ్చు ఇది ఫార్వర్డ్ ప్లే అవుతుంది మనకి. అండ్ ఇది స్టాప్, అగైన్ ఇది లూప్ అంటే మనకి ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు ప్లే చేసినప్పుడు ఇక్కడికి ఎండ్లోకి రాగానే మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేస్తుంది. అగైన్ ఇది ఇక్కడ వరకు రాగానే మళ్ళీ స్టార్టింగ్లో లూప్లో ప్లే అయిపోతూ ఉంటుంది. తర్వాత ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇన్ అండ్ అవుట్. సో ఈ ఇన్ అండ్ అవుట్ని మనం ఒకసారి మార్కింగ్ చేసుకుందాం. ఇది మార్కిన్ అండ్ మార్క్అవుట్. ఆల్సో మనం ఐ అండ్ ఓ అని నేర్చుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. షార్ట్ కట్కి ఐ ప్రెస్ చేశాను ఇందాక. నెక్స్ట్ సపోజ్ ప్లే హెడ్ ఇక్కడ ఉంది, ఓ. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఈ ప్లే హెడ్ మనం ప్లే చేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది ఇలా అనమాట. అండ్ ఇక్కడ అగైన్ టైం లైన్లో కూడా మనకి ఎక్కడైతే ఈ సెలెక్షన్ ఏరియా ఉందో ఈ సెలెక్షన్ ఏరియా ఇక్కడ కూడా మనకు కనబడుతుంది. అండ్ మనం దీన్ని క్విక్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి మనం ఎంతైతే ఏరియా సెలెక్ట్ చేసుకున్నామో ఈ పర్టికులర్ పోర్షన్ అది మాత్రమే ఇక్కడ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి టైం లైన్లో ఇది సెలెక్టెడ్ పార్ట్ అనమాట. సో ఇదంతా మనకు ఇక్కడ చూపిస్తుంది, బట్ మనకు టైం లైన్ కన్సిడర్ చేసేది ఇది ఒకటే.
సో ఇది టైం లైన్ ఎక్స్పోర్ట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ మనకు ఫుల్ లెంత్లో వచ్చినాయా లేదా, లేదంటే మోస్ట్లీ రిమూవ్ చేసేస్తే మనకు ఫుల్ టైం లైన్ అనేది వస్తుంది. అది కూడా ఇప్పుడు చెప్తాను. సో ఈ మార్కిన్ అండ్ మార్కౌట్ పక్కనే మనకి ఇక్కడ చూస్తే మ్యాచ్ ఫ్రేమ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇదేంటంటే మనకి ఈ 2 ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఫ్రేమ్స్ని మనకి ఎక్స్పాండ్ చేస్తుంది. ఇక్కడ చూడవచ్చు, మనకి ఇక్కడ క్లిక్ చేస్తే ఈ రెండింటిని మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్పాండ్ చేసేసింది అనమాట. మనం ఎక్కడైతే మార్కిన్ అండ్ మార్కౌట్ ఇచ్చామో అది ఎక్స్పాండ్ చేసేసింది. సో అదనమాట. బట్ ఇక్కడ చూస్తే మనకి ఇది మాత్రం సెలక్షన్ ఏరియా ఇలానే ఉంది. సపోజ్ ఇది మనకి రిమూవ్ అవ్వాలి అంటే ఈ సెలక్షన్ ఏరియా ఆల్ట్ ఎక్స్ లేదా ఆప్షన్ ఎక్స్, ఇక్కడ చూడొచ్చు ఆప్షన్ ఎక్స్ నేను ప్రెస్ చేశాను, వెళ్ళిపోయింది ఇదంతా. సో ఇదనమాట. సో ఈ ఇన్స్పెక్టర్ ట్యాబ్ని కొద్దిసేపు మనం హైడ్ చేసేద్దాము. సో మనకి ఈ పర్ఫార్మింగ్ ఏరియా అనేది కొద్దిగా బిగ్గర్గా వస్తుంది. అండ్ అగైన్ ఇది జెడ్ ప్రెస్ చేస్తే మనకి ఫుల్ లెంత్ అనేది వచ్చింది. అగైన్ ఇక్కడ మనము ఇది ఈ డ్యూయల్ వ్యూవర్ మోడ్ అనేది ఉంది కదా, ఇక్కడ ఇది ఏంటంటే ఇక్కడ చూడవచ్చు, దీనిపైన ప్రెస్ చేయగానే మనకి 2 విండోస్ ప్రివ్యూ విండోస్ వచ్చినాయి యాక్చువల్లీ. సో ఈ 2 ప్రివ్యూ విండోస్ ఏంటి అంటే, ఇప్పుడు టైం లైన్లో మనకు ప్లే హెడ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఈ క్లిప్ పైన ఉంది కాబట్టి టైం లైన్ వ్యూ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో మరి ఈ క్లిప్ ఏంటి అంటే, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ మీడియా పూల్లో ఈ క్లిప్ సెలెక్ట్ అయిపోయి ఉంది కదా, ఈ క్లిప్ని మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ టైం లైన్లో కూడా ఇదే ఉంది కాబట్టి ఇది చూపిస్తుంది అనమాట. మనకు మీడియా పూల్ ప్రివ్యూ ఇది అండ్ టైం లైన్ ప్రివ్యూ ఇది, మనకు ఈ రెండు కూడా యూజ్ చేయొచ్చు మనం సైమల్టేనియస్లీ. బట్ మోస్ట్లీ ఇది రెండు యూజ్ చేయడం వల్ల మనకి ప్రివ్యూ అనేది చిన్నగా అయిపోతుంది అండ్ మనకి దేంట్లో వర్క్ చేస్తున్నాము అనేది క్లారిటీ ఉండదు. కాబట్టి మనం ఏదైనా ఒకటే సెలెక్ట్ చేసుకొని ప్రివ్యూ రెండు కూడా మనం ఒకటే దాంట్లో చూసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఇది టైం లైన్ ప్రివ్యూ చూపిస్తుంది, మనకు నెక్స్ట్ ఇది చూసుకోవాలి అనుకుంటే దీనిపైన డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ అగైన్ ఈ ప్రివ్యూ వస్తుంది. అగైన్ మనకి టైం లైన్లో క్లిక్ చేస్తే టైం లైన్ ప్రివ్యూ వస్తుంది. సో ఇది కొద్దిగా సింపుల్ అయిపోతుంది అన్నమాట. దాని తర్వాత ఇది ఎఫెక్ట్స్ బైపాస్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చూడవచ్చు, దీనిపైన హోవర్ చేస్తే మనకు బైపాస్ కలర్ గ్రేడ్స్ అండ్ ఫ్యూజన్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఇదేంటంటే యాక్చువల్లీ సపోజ్ దీనిపైన మనం ఏదైనా ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. ఈ బైనాకులర్ది మనం ఇక్కడ యాడ్ చేసాము. సో ఇక్కడ చూడవచ్చు, అఫ్ కోర్స్ ఇది ఫ్యూజన్ ఎఫెక్ట్స్. ఇక్కడ మనం ఇంకేదైనా ఇవి రెండు ఎఫెక్ట్స్ యాడ్ చేసాం మనం. సపోజ్ దీనిపైన ఇది కూడా యాడ్ చేసాం మనం, కామిక్ బుక్ ఎఫెక్ట్. సో ఇవన్నీ ఏంటంటే మనకి మన టైం లైన్ని ఎక్కువ లోడ్ చేస్తాయి అన్నమాట, సిస్టమ్ని మనకి ఇంకా కొద్దిగా స్లో చేస్తాయి అన్నమాట ఇవి. సో ఇవి అలా అవ్వకుండా ఉండడానికి మనకి ఎఫెక్ట్స్ అలానే ఉంటాయి, బట్ ఏంటంటే మనం ఇది డిజేబుల్ చేయడం వల్ల మనకి బైపాస్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఏదైతే ఒరిజినల్ ఫుటేజ్ ఉంటుందో అది మాత్రమే ప్రివ్యూ వస్తుంది మనకి, అండ్ ఎఫెక్ట్స్ మాత్రం అలానే ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇండికేషన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అంటే దీనిపైన మనకి ఫిల్టర్ ఇచ్చాము దీనిపైన, అండ్ దీనిపైన ఏంటంటే ఎఫెక్ట్ ఇచ్చాము ప్లస్ ఫిల్టర్ ఇచ్చాము. దీనిపైన రెండు ఉంటాయి చూడవచ్చు మనకు ఇన్స్పెక్టర్లో. ఇక్కడ ఇన్స్పెక్టర్లో చూస్తే మనకి ఎఫెక్ట్ ఉంది, ఫ్యూజన్ ఉంది, చూసారా, రేడియల్ బ్లర్ ప్లస్ కామిక్ బుక్. సో ఈ విధంగా ఇక్కడ కనబడుతుంది అండ్ మనకి ఇక్కడ విజిబుల్లో లేదు అంటే మనకి ఇక్కడ ఏమని అర్థం, మనం ఇక్కడ డిజేబుల్ చేసాము అని అర్థం. సో ఇక్కడ అగైన్ ఇది ఆన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఇలా. సో ఈ కాన్సెప్ట్స్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్లో అడుగుతూ ఉండండి. సో నాకు కూడా ఇన్ కేస్ ఏమన్నా మిస్ అయినా కూడా ఫాస్ట్గా చెప్పినా కూడా నేను మళ్ళీ దాన్ని రీకరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇవి. సో మనం ఈ ఎఫెక్ట్స్ ఫస్ట్ తీసేద్దాం కొద్దిగా, సో అవసరం లేదు కాబట్టి. సో ఈరోజు వచ్చేసి మనకి ఈ పైన ప్రివ్యూ విండో అనేది కంప్లీట్ నేర్చుకున్నాం కదా. సో ఈ పోర్షన్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. సో నెక్స్ట్ క్లాస్లో మనము టైం లైన్ గురించి డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. సో దీంట్లో టైం లైన్ ఎలా వర్క్ అవుతుంది అండ్ దీంట్లో ఇంకేమేం ఎఫెక్ట్స్ మనకు ఉంటాయి అనేది నెక్స్ట్ క్లాస్లో చూస్తాం మనం. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ క్లాస్లో మనం ఎడిట్ ట్యాబ్లో మీడియా పూల్, ఎఫెక్ట్స్ లైబ్రరీ, ప్రివ్యూ విండో అండ్ ఇన్స్పెక్టర్ ట్యాబ్ అండ్ ఇంకొన్ని అడ్వాన్స్డ్ టూల్స్ గురించి మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ క్లాస్లో మనం కంప్లీట్ టైం లైన్ యొక్క స్ట్రక్చర్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మిస్ అవ్వకుండా ఎడిట్ ట్యాబ్ పార్ట్ 2 కూడా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఎడిటర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను వాటికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.